మహా కనికరం, మహావాత్సల్యం మనపై ఉన్నది. అందుకే మనం మరొక ఆదివారం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం, ఉండగలిగాం. మరో కారణం ఏమీ లేదు. దేవుని మహా కనికరం అంటే దేవుడు తన మహా కనికరాన్ని చూపుతున్నాడు అని అంటే ఎల్లప్పుడూ కనికరమే ఉంటుందని దాని అర్థం కాదు. దేవుడు ఉగ్రుడు. మోషే అంటాడు, నీ ఉగ్రతను భరించగలిగిన వాడు ఎవడు? ఆయన ఉగ్రతను మనం భరించలేం. దైవ భయం, దైవ భయం అనేది మనకు వచ్చినప్పుడే దేవుని గూర్చినటువంటి ఆసక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత మనం చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అని అంటే పరిశుద్ధ బలి. బలి అనే మాటకు అర్థం ఏంటి? బలి అంటే బదులుగా, ప్రత్యాన్మయం, నాకు బదులుగా అని. యేసు ప్రభు మన కొరకు బలి అయ్యాడు. అంటే బలి అవ్వాల్సిన అగత్యం ఆయనకి లేదు, బలి కావలసిన అవసరం ఆయనకి లేదు. మనకు బదులుగా అంటే బలి అవ్వాల్సింది మనం, అంటే చనిపోవాల్సింది, నాశనం అవ్వాల్సింది మనం. మన పాపం వలన మనకు అది సమకూడింది. మనకు బదులుగా ఆయన బలి అయ్యాడు. అది ఒకవేళ నిజంగా మనం బలి అయినా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగదు. కారణం ఏంటి? మన రక్తం పాప రక్తం, మన రక్తం మలిన రక్తం. అందుకే పరిశుద్ధిని రక్తం కావాల్సి వచ్చింది. ఈ కార్యం, ఈ క్రియ అకస్మాత్తుగా జరిగింది కాదు, యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు. నీకు పదే పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటా, మనకి బైబిల్ అర్థం అవ్వాలన్నా, ప్రపంచం అర్థం అవ్వాలన్నా, దేవుడు అర్థం అవ్వాలన్నా, మనం అర్థం అవ్వాలన్నా, అంటే మనుషులు అర్థం అవ్వాలన్నా మొదటి ఆదికాండంలో మొదటి 3 అధ్యాయాలు మనకు అర్థం అవ్వాలి. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు అర్థమైతే ఆ తర్వాత విషయం మనకు అర్థమవుద్ది. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు మానవుణ్ణి చేసుకున్న తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఒకటి పెట్టి, ఆ వృక్ష ఫలాలు మీరు తినకూడదు అని అన్నాడు దేవుడు. దాని అర్థం ఏంటి అంటే మీరు నాకు విధేయత చూపాలి అని. చెట్టు ఏం తెలియజేస్తుందనంటే ఆ చెట్టు దేవుడు మన యజమాని అని తెలియజేస్తుంది. సర్వము ఆయన అప్పగించినా ఇది తినకూడదు అనే ఆయన ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఆయన ఆజ్ఞకు మనం విధేయత చూపాలి, ఆయన్ని నమ్మాలి. ఆయన మాట నమ్మి, ఆయన మాటను విశ్వసించి ఆ చెట్టు పండును తినకూడదు. అది దేవునికి లోబడడం. ఎంతకాలం అలా సాగిందో మనకు వివరాలు లేవు, కానీ చాలా కాలం దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని మాట చొప్పున బ్రతికాడు ఆదాము. ఆదాము అలా బ్రతికినంత కాలం పరలోకంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము దేవుడు తినవద్దన్న పండు తిన్నాడో, ఎందుకు ఆదాము ఆదాము అని అంటున్నాం మనం? అసలు పండు తింది ఎవరు? అవ్వ. కానీ బైబిల్ ఆదాము తిన్నాడు అంటుంది ఏంటి? ఆదాము కూడా తిన్నాడని కాదు, ఆదాము యజమాని అవ్వకు. యజమాని బాధ్యత ఎవరికి అప్పగించాడంటే దేవుడు ఆదాముకు అప్పగించాడు.
ఆదాము తిన్న తర్వాత ఏమైందనంటే అక్కడ వ్యవహారం అంతా మారిపోయింది. స్థితి, పరిస్థితి అంతా మారిపోయింది. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే, ఏ సంకల్పంతో అయితే, ఏ చిత్తంతో అయితే ఆ సృష్టిని చేసి, దేవుడు ప్రతిదాన్ని చేసి మానవుడైన ఆదాముకు ఆది మానవుడైన ఆదాముకు అప్పగించాడో, పాపము తర్వాత అంతా వచ్చేసింది లోకంలోనికి. దేవుడు సుస్పష్టంగా చెప్పాడు, నువ్వు ఇది తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి. ఆదాముకు దేవుడికి మధ్య సంబంధం చెడిపోయింది. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఆదాము మధ్య సంబంధం చెడిపోయింది. ఎలా చెప్పగలం? ప్రతిరోజు కలుసుకునేవాళ్ళంట దేవుడును ఆదాము. కానీ పాపం చేసిన తర్వాత దేవుడు తెలిసే, ఆ తెలియకేం కాదు, తెలిసే, దేవుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వము ఎరిగినవాడు, సర్వము ఎరిగినవాడు ఆయన. ఆ మాటకొస్తే పాపము ఆదాము చేస్తాడన్న విషయం కూడా తెలుసు. అందుకే బలిని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది అంటే ఆకాశం లేనప్పుడే, భూమి లేనప్పుడే, సముద్రాలు లేనప్పుడే, ఇంకా ఆదాము భూమి మీద లేనప్పుడే ఆదాము ఈ పొరపాటు చేస్తాడని దేవుడు ఎరిగి, దేవుడికి తెలుసు. అందుకే దేవుని ప్రేమను ఏమంటామంటే అగాపే లవ్ అని అంటాం. అగాపే అనే మాటకు అర్థం ఏంటంటే అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అని అంటే షరతులు లేని ప్రేమ. చెప్పండి, షరతులు లేని ప్రేమ అంటే ప్రేమించడానికి, ప్రేమ చూపడానికి అటుపక్క నుండి ఏమీ అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మనలో ఏదో యోగ్యతను చూచి కాదు. మన దగ్గర ఏమీ లేదు, వి హ్యావ్ నథింగ్. మన దగ్గర ఏముందనంటే అబ్రహాం అన్నట్టుగా బూడిద ఉంది మన దగ్గర, దుమ్ము ఉంది మన దగ్గర. దుమ్మి వంటి వారము, ధూళి వంటి వారము అని అబ్రహాము దేవుని యొద్ద విధేయత చూపినట్లుగా మన దగ్గర ఏముంది? దుమ్ము, ధూళి. అంటే పనికిరానితనం ఉంది మన దగ్గర, పనికి మాలినతనం ఉంది. ఈ సత్యం ఎవరికి అర్థమవుద్దో తెలుసా? దేవుడు అర్థమైన వారికి అర్థమవుద్ది. మన పనికి మాలినతనం మనకు అర్థం అవ్వాలంటే దేవుడు ఏంటో మనకు అర్థమైతే అర్థమవుద్ది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం ఆ విషయం. మొన్న లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా మనం చూసాం. ఉజ్జియా సింహాసనం ఖాళీ అయిపోయింది. రాజైన ఉజ్జియా మృతి పొందాడు. సింహాసనం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత అమ్మో మా రాజు పరిస్థితి ఏంటా, ఇంకా నెక్స్ట్ రాజు ఎవరా అని కల్లోలంతో ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా అప్పుడు ఒక దర్శనాన్ని చూచాడు. అత్యున్నత స్థలముల్లో, అంటే అన్ని స్థలాల కంటే ఉన్నతమైన స్థలంలో ఒక సింహాసనం వేయబడి ఉందంట. అత్యున్నత సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనంలో ప్రభు ఆరాధింపబడుతున్నాడంట. అక్కడున్న దూతలన్నీ ప్రభు వైపే చూస్తున్నాయి. కెరూబులు, సెరాపులు అన్నీ ప్రభు వైపే. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం ఆరాధన చేస్తా ఉన్నారు. ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తమ్మును తమ్ము హీనపరుచుకున్నారు. తమ్మును తమ్ము వాళ్ళలో దూతలు పాపం చేయలేదు. అక్కడ ఆరాధిస్తున్న దూతలలో పాపము లేదు. అక్కడ ఆరాధిస్తున్న దూతలలో పాపం లేదు. ఎలా చెప్పగలం? ఒక దూత పాపం చేశాడు, మికాయేలా. లూసిఫర్ పాపం చేశాడు. ఆ దూత పాపం చేసినప్పుడు ఏమైంది?
పరలోకము నుండి పడద్రోయబడ్డాడు. పాపానికి పరలోకంలో చోటు లేదు. ఆదాము నన్ను అడిగాడు, నువ్వెందుకు పాపం చేశావని. కానీ దూత, దేవుని దూత, ఆరాధనా నాయకుడు లూసిఫర్ అడగలేదు, నువ్వెందుకు పాపం చేసావని అడగలేదు. వాడు ఇంకా పాపం కూడా చేయలేదు. పాపం చేయాలని అనుకున్నాడు. అది కూడా ఏం పాపం? దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని వేయాలనే ఆలోచన అతనికి వచ్చింది. తడవు దేవుడు అతన్ని పడద్రోసేశాడు. వాడికి వాడి అనుచరులకు ఏం చేశాడు? పాతాళం, అగ్ని, ఆరని అగ్నిని నిల్వ ఉంచాడు, తయారు చేసి ఉంచాడు. పాతాళం మనుషుల కోసం చేయబడలేదు, సాతాను వాడి అనుచరుల కొరకు చేయబడింది. ఇప్పుడు ఈ సాతాను ప్రయత్నం ఏంటంటే, నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళాలి, నేను నా దూతలు నా అనుచరులు మాత్రం ఎందుకు వెళ్ళాలి, దేవుని స్వరూపంలో చేయబడిన మానవులను కూడా నేను పాతాళానికి ఈడ్చుకెళ్ళిపోతాను. అది వాడి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎలా ఉన్నాడంటాడు? ఆ ప్రయత్నంలో మనకులాగా నిజదేవుడిని తెలిసి, నిజదేవుడేంటో తెలిసి, నిజదేవుని గురించి తెలిసి నిర్లక్ష్యంగా ఉండడం లేదాడు. ఎవరిని మృంగుదునా అని ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాడంట. టూ బిజీ సాతాన్. సాతాన్ ఎవరి మీద దాడి చేస్తాడో తెలుసా? దేవుని పిల్లల మీద. దేవునితో వాడేం చేయగలడు? దేవుని పిల్లలంటే ఎవరు? రోజు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ కాదు, లేదా పాటలు గంభీరంగా పాడే వాళ్ళందరూ కాదు, లేదా ప్రసంగాలు చేసే వాళ్ళందరూ కాదు. ఎవరనంటే నిజంగా దేవుని కొరకు సమర్పించుకొని దేవుని మాట చొప్పున బ్రతకడానికి ఆశపడతారో, అలాంటి పట్టుదల దీక్ష కలిగి ఉంటారో వారి దగ్గరికి వస్తాడు సాతాను. ఎందుకు? వాళ్ళని పడేయడానికి. ఆల్రెడీ పడిన స్థితిలో ఉన్న వాళ్ళని ఏమీ పట్టించుకోడాడు. వీడు నా ఫ్రెండే, నేను ఆయన ఏం చేస్తాను, ఎందుకేం చేస్తాను అని అంటాడు. సాతాను ఎవడి మీద దాడి చేస్తుందని అంటే, ఎవడి మీద దాడికి అంటే, ఉదాహరణకి రోషం కలిగి సేవ చేసే పాస్టర్ గారు ఉన్నాడు అనుకో, ఆ పాస్టర్ కుటుంబాన్ని పాడు చేసేయాలని చూస్తుంది, రోడ్డుకి ఎచ్చాలని చూస్తుంది. నిజంగా భక్తి చేయాలని, రోషం కలిగి భక్తి చేయాలని నిర్ణయించుకున్నాం అనుకో, వాడిని వెంటాడుద్ది. అందుకే ప్రభు మాదిరిగా ఏం చేశాడంటే, సాతాన్ని ఎలా జయించాలో చూపించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. అన్ని విషయాల్లో మానవ జీవితానికి మాదిరి యేసయ్యే మనకు. సాతాను కూడా పడేయడానికి ఏదో కొత్త నల్ల కొమ్ములు, నల్ల మసి పూసుకొని రారు, బొమ్మల్లో చూపిస్తున్నట్టుగా సాతాను. ఏమండోయ్, వినబడుతుందా? సాతాను వాడి తంత్రాలను ఎదిరించాలి అని అంటే మన బలం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. సాతాన్ని గుర్తించాలంటే దేవుని వాక్యం. ఇంకొక సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. వాడు దేవుని వాక్యంతోనే వస్తాడు మన మీద దాడి చేయడానికి. యేసు ప్రభువుని శోధించడానికి దేంతో వచ్చాడు? వాడు వాక్యంతోనే వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడివైతే రాళ్లను. ప్రభు ఎలా ఉన్నాడు? ఆకలితో ఉన్నాడు, నక్కలాడుతుంది. మీరు పొలం నుండి వచ్చారు, వండుకొని వెళ్ళేటప్పుడు తొందరగా పని అయిద్దని క్యారేజ్ తీసుకెళ్ళా, ఇంటికొచ్చి తినొచ్చని వచ్చారు. వచ్చిన తర్వాత గబగబా కుండ మీద మూతలు తీశారు, చేతులు కడుక్కొని కుండంతా ఖాళీ అయిపోయింది. అంతకుముందే గమనించారు, తలుపు తీసుంది. ఏం జరిగిందో మీకు అర్థమైపోయింది. ఏం చేస్తారు? కోపం వచ్చేస్తుంది. ఆకలి కొన్న పవర్ అంతా. ఇది స్త్రీల వైఖరి అయితే, అదే పురుషులు ఆకలితో ఇంటికి వచ్చారు అంటే ఇప్పుడు ఉల్టా అయినీలండి. ప్రతి స్త్రీ తన యజమానికి భయపడాలి. భయపడడం అంటే ఏదో చేస్తాడని కాదు, గౌరవంతో కూడిన భయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆకలితో ప్రభువారు ఉండగా సాతాను ఏం చేసిందంటే, వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను. ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినంత కాలము తన కొరకు ఒక అద్భుతం కూడా చేసుకోలేదు.
తన కొరకు అద్భుతం చేసుకోవడానికి రాలేదు ప్రభు. ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు పొయ్యి పెట్టుకోకుండా, వండుకోకుండా, ఆహారం కొరకు పండించకుండా, ఏమి చేయకుండా పోషించిన దేవుడు. ఆయన బాగా ఆకలితో ఉండినప్పుడు సాతాను ఆ సలహా ఇస్తే తీసుకోలేదు. కారణం ఏంటంటే తన కొరకు దేవుణ్ణి వాడుకోదలుచుకోలేదు. ఇప్పుడు మనమందరం ఎందుకు వచ్చామండి దేవాలయానికి? దేవుణ్ణి వాడుకోవడానికి. దేవుడి పట్ల మన వైఖరి మారాలి. దేవుణ్ణి దేవునిగా గుర్తించి, దేవుణ్ణి దేవునిగా ఆరాధించి, ఆయన దేవుడు. మనం ఏమి కలిగి ఉన్నా, ఏం కలిగినా, ఏం జరిగినా మన జీవితాల్లో దేవుణ్ణి దేవునిగా గుర్తించి దేవుణ్ణి ఆరాధించే హృదయం మనందరికీ అలవడాలి. ఆదాము పాపం చేస్తాడని దేవునికి తెలుసు. ఆదాము పాపం చేసిన తర్వాత కూడా దేవుడు మానవాళి కొరకు ఒక రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మీకు ఇదంతా అయిపోయింది. సీక్వెన్స్, పాపం ద్వారా వచ్చినటువంటి సీక్వెన్స్ ఏమైంది? దేవునితో మానవునికి సంబంధం చెడిపోయింది. ఆదాముతో అవ్వతో సంబంధం చెడిపోయింది. ఆదాముకు సంబంధం చెడిపోయింది. అంటే తనలో తాను కూడా వైరుధ్యం అయిపోయాడు. మనకు వైరుధ్యం ఉంది, మీకు తెలుసా? ఏమండి, మనలోనే మనకి వైరుధ్యం, మనలోనే మనకి ఐక్యత లేదు. అంటే మనకంటే మన మధ్య కాదు, మనుషులకి మధ్య కాదు, మనలో వ్యక్తిగతంగా మనలో సంబంధం చెడిపోయింది. వ్యక్తితో అంటే ఆత్మకు శరీరానికి సంబంధం చెడిపోయింది. ఆత్మ ఒకటి చెప్పుద్ది, శరీరం ఒకటి చేయమంటది. ఆత్మ ఏమో దేవునితో ఆనందించంటది, శరీరం ఏం చేస్తుంది? టీవీ చూడు, ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది, టీవీ పెట్టుకో అంటది. ఆత్మ ఏం చెప్పుద్ది? దేవాలయం టైం అయింది పదా అని అంటది. శరీరం ఏమంటది? ఇంకా మాంసం కొయ్యలేదు ఆగు అని అంటది. ఆత్మ శరీరానికి వైరుధ్యం, మనకు వైరుధ్యం, తోటి మానవుడికి మధ్య వైరుధ్యం. ఆదాము అవ్వకి వైరుధ్యం వచ్చేసింది. అంతకుముందు ఏ విషయంలోనూ వారు విభేదించలేదు. పాపానికి ముందు ఏకాత్మ, ఏక మనస్సు కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పాపం చేశారో, పాపం అనంతరం ఆదామేమన్నాడు? ఆదామును దేవుడు అడిగాడు, ఎందుకు తిన్నావు అని అన్నాడు. అప్పుడు ఆదామేమన్నాడు? నేను తినలేదు. నేను ఎందుకు తిన్నాను ప్రభా? నువ్విచ్చిన ఈ స్త్రీ మీద చాడీ చెప్పాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, పిత్రులు చెప్పుకోవడం అనేటువంటి పాపం, దూషించుకోవడం అనేది పాపం, అసూయపడడం అనే పాపం, ఇవన్నీ అక్కడే ప్రారంభమయ్యాయి. పాపం యొక్క ఫలితం. అయితే ప్రభు ఆ సీక్వెన్స్ అంతా చెప్పిన తర్వాత 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి చర్మపు చొక్కాలు? గొర్రె పిల్లను వధించాలి, గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్ల చర్మము ఒలిచి ఆదాము అవ్వలకు లెదర్ కోట్స్ కుట్టించాడు. మొట్టమొదట రెడీమేడ్ డ్రెస్, ఫస్ట్ రెడీమేడ్ డ్రెస్. అంతకుముందు ఆదాము అవ్వలు ఏ చొక్కాలు తొడుక్కున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు? అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు ఏం చేస్తాయి? నడిస్తే చిరిగిపోతాయి, ఎండిపోతే రాలిపోతాయి. వాళ్ళు కప్పుకున్నాం అనుకున్నారు కానీ కప్పుకోలేరు, కప్పుకోవడానికి ఛాన్సే ఉండదు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే అంజూరపు ఆకులేమో మనిషి తెచ్చుకున్న రక్షణ, మనిషి సంపాదించుకునే రక్షణ. చర్మపు చొక్కాయలేమో దేవుడు ఇచ్చిన రక్షణ. దేవుడిచ్చిన రక్షణ శాశ్వతమైంది, మనిషి సంపాదించుకునే రక్షణే కాదు. ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈ తర్వాత దేవుడు ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసి వాళ్ళకి బలులను ఎలా అర్పించాలో ఒక అధ్యాయం, ఒక పుస్తకాన్నే పెట్టాడు ప్రభు. లేవీ కాండంను చదివితే మీరు వారు బలులు అర్పించవలసిన విధం,
మీరు శ్రద్ధగా చదివితే అక్కడ ఏం జరుగుద్దో తెలుసా? చాలా రకాల బలులున్నాయి. ఇప్పుడు ప్రతి మనిషి పాపముకు బలి అర్పించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? 2 మేక పిల్లలనో, 2 గొర్రె పిల్లలనో, 2 పిల్లలనో తీసుకొనెళ్ళాలి. దూడలనో తీసుకొనెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఒక ఒక దూడ మీద లేదా ఒక గొర్రె మీద, ఒక మేక పిల్ల మీద తన కుడి చేతిని పెడతాడు. ఎవరు? పాపం అర్పించే, బలి అర్పించే అతను. ఆ అర్పించిన తర్వాత ఏమవుతది? ఏం చేస్తాడనంటే తన పాపమంతా ఆ గొర్రె పిల్ల మీద మోపినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఆ యొక్క గొర్రె పిల్లని వధించి బలి దేవునికి బలి అర్పిస్తాడు. అర్పించిన తర్వాత రెండో మేక పిల్లని ఏం చేస్తాడంటే వదిలిపెడతాడు. ఏం జరిగింది ఇక్కడ? ఒక బలి పశువు చచ్చిపోయింది కదా! ఆ చచ్చిపోయిన బలి పశువేమో దైవ కుమారుడైన యేసుక్రీస్తు. విడిచిపెట్టబడిన మేక పిల్లేమో మనకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా బలులు ఏం జరగాలనంటే ప్రతి వాడు తనకు ప్రత్యామ్నాయంగా, తనకు బదులుగా ఒక గొర్రె పిల్లో, మేక పిల్లో, దూడో బలి అర్పించాలి. ఇలా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ వచ్చిన దాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఒక్క మారే అర్పించిన బలి. మనం రోజు ఆరాధనలో చదువుతాం, బల్లారాధనకు ముందు. ఒక్క మారే అర్పించిన బలి మా పాపములన్నిటికీ, మాకు మాత్రమే కాదు సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిందని మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈయన అయితే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడని ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలను సంపూర్ణునిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని సదాకాలము పరిశుద్ధపరిచాడంట. మీరు గమనించండి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆ బలి, ఆ పాప పరిహారార్థపు బలి, మనకు బదులుగా బలి అయిన క్రీస్తు బలి మనకు సదాకాలము నిలిచి ఉంటుంది. పరిశుద్ధ కుర్బానా, పరిశుద్ధ బలి. ఈరోజు బలి ఎందుకు అవ్వాల్సి వచ్చిందనంటే పాపం. ఈ పాపము యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి పరిశుద్ధ రక్తం కావాల్సి వచ్చింది. ఆ పరిశుద్ధ రక్తమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా బలి యొక్క ఆవశ్యకత. మరి మనం ఈ బలి మనకు వర్తించాలంటే మనకేముండాలంట? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? చెప్పాలి గట్టిగా అందరూ. ఏముండాలి? ఎవరి మీద మీ విశ్వాసం ఉందా? గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా ఉందని? ఒక బలి మనకు వర్తించాలి అనంటే, మనకు అప్లై కావాలి అనంటే మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం అని అనగానే ఏదో నామకార్థ భక్తి చేస్తూ నేను విశ్వాసిని అని అనుకోకూడదు. విశ్వాసిలో జరగవలసిన దాన్ని యెషయా ఆ యొక్క 6వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత చూచినప్పుడు దానిలో నుండి మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుణ్ణి విశ్వసించి దేవుడేంటో అర్థమైన తర్వాత యెషయాకి ఏమర్థమైంది? పాపి అని అర్థమైంది. చెప్పాలి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. అర్థమైందా నువ్వు పాపిగా కనబడుతున్నావా? ఎదుటోళ్ళందరూ పాపులుగా కనబడుతున్నారా? నా ప్రశ్న అర్థమైందా? విశ్వాసిలో ఉండవలసిన మొదటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? నేను చెడిపోయిన వాడిని, నేను పతనమైన పాపిని, నా అంత భయంకరమైన పాపి ఇంకొకడు.
వినబడుతుందా? పేతురు ఏమన్నాడు? చేపలు పడుతూ దేవుడు యేసుక్రీస్తు పెద్ద రాశి కనబడగానే పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తుని చూచి, అయ్యో నేను పాపిని, ప్రభువా నన్ను విడిచిపెట్టు, నేను పాపాత్ముణ్ణి. దేవుడు నీకు అర్థమయ్యాడు అని అంటే ఏముండాలి? నీకు నీ 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 మస్తిష్కంలో, నీ హృదయంలో నిన్ను గూర్చిన నీకు అవగాహన ఏంటి? నీకున్న అహంమంతా పోవాలి. నిన్ను గూర్చి నీకున్న ఊహలు, నిన్ను గూర్చి నీకున్న ఆ యొక్క ఉద్దేశాలు ఏవో పెద్దగా ఆలోచించుకుంటున్నా. మనము దేవుని ఎదుట నిత్యము పశ్చాత్తాపడే హృదయం కలిగిన వారమై ఉండాలి. చెప్పాలి గట్టిగా, ఏమై ఉండాలి? పశ్చాత్తాపం. ఎప్పుడు వస్తుంది? దేవుడు అర్థమైనప్పుడు వస్తుంది. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న బలహీనత మనకు కనబడుతుంది. రెండవ మెట్టు ఏంటో తెలుసా? రెండవ మెట్టు, ఇంకా మనం బైబిల్లో ఉన్న భక్తులందరిని చూసుకుంటే ఇదే తరహా కనపడుతుంది. వాళ్ళెవ్వరు కూడా తమ్మును తాము పవిత్రులుగా ఎంచుకోలేదు. పవిత్రులుగా ఎంచుకోలేదంటే గొప్పవారిగా ఎంచుకోలేదు. యేసు క్రీస్తునందు మేము పవిత్రులమని ప్రకటించారు. పేతురు రాసిన, యోహాను రాసిన, యాకోబు రాసిన, పౌలు రాసిన ఏమన్నారు తెలుసా? మాతో విశ్వాసంలో మా తోటి వారైనా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మా తోటి వారైనా, యేసుక్రీస్తునందు విశ్వాసం మమ్మల్ని ఏం చేసిందంటే మిమ్మల్ని అందరినీ సమానం చేసేసింది అని వారు అవగాహన కలిగి ఉన్నారు. భక్త పౌలు కూడా ఏమంటాడు? పాపులకు పోటీ పెడితే నేను మొదటి వాడిని, ఫస్ట్ మార్క్ నాదే, ఫస్ట్ ప్లేస్ నాదే. ఇక్కడున్న మనం చెప్పగలమా మీ అందరిలో నేనే అందరికంటే ఘోరమైన పాపినని? హిపోక్రసీ అడ్డం వస్తుంది మనకి, వేషధారణ అడ్డం వస్తుంది మనకి. కానీ ఈ వేషధారణ మనం ఎప్పుడు అధిగమించగలమంటే దేవుని ప్రత్యక్షత మనం చూచినప్పుడు, దేవుని ప్రత్యక్షతను మనం కనుగొన్నప్పుడు. ఎలా చూడగలం దేవుని ప్రత్యక్షతను? ఏమండి, యెషయా కన్నులెత్తి పరలోకంలో చూశాడు దేవుని ప్రత్యక్షతను. మనం ఎక్కడ చూడగలం దేవుని ప్రత్యక్షతను? ఇంత చిన్న ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయలేరా? ఎక్కడ చూడగలం? అదే దేవుణ్ణి ఎక్కడ చూడగలం అంటే దేవుళ్ళో అంటారు. వాక్యంలో వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము ద్వారా ప్రత్యక్ష ఇచ్చే దేవుడు. వాక్యాన్ని బట్టి మనము దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనము నిజంగా విశ్వాసం ఉంచిన వారమైతే మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడతాం. ప్రతిరోజు అంటే ప్రతిరోజు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే పాపము చేసిన దాన్ని ఇంకా ఈరోజు పాపం చేసి మళ్ళీ ఇదే పాపాన్ని ఇంకొకసారి చేసి ప్రభువా క్షమించు అని అడగడం కాదు. ఈ యొక్క మెట్టులో మనము మన పాపాలని మనం గుర్తించి మన పాపాల కొరకు పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. రెండవ మెట్టు ఏంటంటే పరిశుద్ధాత్మను కోరుకోవాలి. మనం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎంత ధన్యులమో తెలుసా? యేసు ప్రభు ఈ భూమిని విడిచిపెడుతూ తన శిష్యులతో ఏమన్నాడో తెలుసా? ఎల్లప్పుడూ మీ యొద్ద నుండి నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి మిమ్మును గూర్చి మీ పాపాన్ని గూర్చి ఒప్పింప చేస్తాడు, నీతిని గూర్చి బోధిస్తాడు, సత్యమేదో తెలియజేస్తాడు. నేను బోధించిన వాటిలో నుండి నేను మీకు ఆయన. అందుకే యేసు ప్రభు తన శిష్యులను ఏమన్నాడు తెలుసా? ఆత్మ మీ మీదకి వచ్చు వరకు మీరేం చేయాలి? కనిపెట్టండి. చెప్పండి గట్టిగా, కనిపెట్టాలి. ఎప్పుడు? దేవుని వాక్య ప్రకారం ఆత్మ ఎవరిలోని వచ్చి నివసిస్తుంది అంటే యేసు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మళ్ళీ విశ్వాసం అనే మాట ఏదో పెదాలతో పలికే మాట కాదు, అది లోపల ప్రభువునందు విశ్వాసం ఉంచటం. ఇందాక మొదటి పాఠంలో చదివాం కదా,
మొదటి పంట బాపతుది 20 రొట్టెలు చేసి తెచ్చిచ్చాడంట దైవజనుడికి. మొదటి పంట బాపతు అంటే మొదటిగా వచ్చే పంట బాపతు. చెప్పండి అందరూ, అందరు అందరు అందరూ. మా చిన్నప్పుడు అందరూ తెచ్చేవాళ్ళు మొదటి పంట. కట్యాతకెళ్ళిన పురుషులు, మనకెవరికి భూములు లేవు, కట్యాతకెళ్తే మొదటి కట్ట వస్తే తెచ్చి ఇక్కడ పడేసేవాళ్ళు. ఆ కట్టలు అమ్మి చర్చికి వాళ్ళు ఏదో ఒకటి కొనేవాళ్ళు. సీజన్కి పండక్కి లైటింగ్ వేపించడమో లేదా ఏదో ఒక వస్తువు చేయించడమో. మొదటి పంట. స్త్రీలు కూలికి వెళ్తే ఆ సంవత్సరం మొదటి నాటుకెళ్తే నాటుకెళ్ళిన మొదటి కూలిని ఏం చేసేవాళ్ళు చెప్పాలి పెద్దోళ్ళు? ఏం చేసేవాళ్ళమ్మా? చర్చిలోకి తెచ్చి ఇచ్చేవాళ్ళు. మొదటి కూలి, ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట, మొదటి పంట. ఈ రోజున మొదటి పంట బాపతు వచ్చిందంట ఒక దైవ సేవకుని ఇంటికి. వస్తే 20 రొట్టెలు ఉన్నాయి. 20 రొట్టెలు ఎంతమందికి సరిపోతాయి? 20 రొట్టెలు. రొట్టె అంటే మీరు ఏమనుకోవాలి? మన బన్ రొట్టె కాదు రొట్టె అంటే, ఇక్కడ చపాతీ అనుకోండి. చపాతీ. ఒక మనిషి ఎన్ని చపాతీలు తినగలడు? 1, 2, 4, 5 తింటారు. ఈ కాలంలో 4, 5. ఆ కాలంలో అంటే కొంచెం ఎక్కువే. అంటే 20 రొట్టెలు అంటే ఎంతమందికి వస్తాయి? 5గురికో 4గురికో వస్తాయి. ఎంతమందికి వస్తాయి? తినడానికి ఎంతమంది ఉన్నారంట? 50 మంది ఉన్నారంట. తినడానికి ఎంతమంది ఉన్నారంట? అదే మీ ఇంట్లో ఇటువంటి పరిస్థితి ఉందనుకో, ఆలోచించండి. నేనేం చెప్తున్నానో మీరు ఆలోచించండి. మీ ఇంట్లో 20 రొట్టెలు ఉన్నాయి, 20 చపాతీలు ఉన్నాయి, లేదా మీ ఇంటి వరకు వండుకున్న కొండడు బియ్యం ఉన్నాయి. అంటే 5గురికి సరిపడా రైస్ ఉంది. అనుకోకుండా ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు. భోజనం టైం అయిపోయింది. ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ఇంటర్వ్యూ. నేను చెప్పనా? మన ఆకలిని వాళ్ళు వెళ్ళిపోయేదాకా వాయిదా వేసుకుంటాం. వాళ్ళు వెళ్ళిందాకా వాయిదా వేస్తాం. కానీ ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? సేవకుడు వచ్చాడు, అయ్యా మన దగ్గర 20 రొట్టెలే ఉన్నాయి, వీళ్ళేమో 50. ఏం చేయమంటావు? ఏం చేయమన్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఈ ఆహారాన్ని ఆశీర్వదించు, వడ్డించరా ఇంకా మిగులుద్దని అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఏమన్నాడు? మీరు మాట్లాడుతున్నారా? వింటున్నారా? దేవుడు ఆ రోజే దేవుడా? ఈ రోజు కూడా దేవుడా? ఆ రోజేనా? ఈ రోజు కూడా దేవుడే. అదే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయనలో కొంచెం కూడా బలం తగ్గిపోలా, కొంచెం కూడా పాతకెళ్ళలేదు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఏమన్నాడు తెలుసా? నీకెందుకు, నువ్వు వడ్డించరా మిగులుద్ది అని అన్నాడు. వడ్డిచ్చేశాడు. ఏమైందో తెలుసా? 2009లోనో 2008లోనో మేము నందిగాం దగ్గర కొండూరులో పనిచేస్తూ ఉన్నాం. తరచుగా మా ఇంటికి మా ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు వస్తూ ఉండేవాడు. ఎప్పుడొచ్చినా అతనికి పెరుగు పెట్టేవాళ్ళంట. మాకు తెలీదు. ఒకరోజు ఆయన అడిగాడు, అయ్యగారు ఎన్ని పాలు పోయించుకుంటారు మీరు అని అడిగితే, అప్పుడు మేము 1/2 లీటరో 1/4 లీటరో పోయించుకునే వాళ్ళం. నాకు సరిగ్గా గుర్తులేదు. ఎందుకు అలా అడిగారంటే, ఏమి లేదు, ఎప్పుడొచ్చినా కాఫీయో టీ వేస్తారు, ఎప్పుడొచ్చినా పెరిగేస్తారు, ఎన్ని పాలు పోయించుకుంటారో అని అడుగుతున్నా. అతను ఒక్కడికే కాదు, మీకు ఇంకో సత్యం చెప్తున్నా, ఎవరొచ్చినా మన దగ్గర ఉన్న కొంచెమే, కానీ పెట్టే బుద్ధి ఉంది కాబట్టి అవేమవుతున్నాయి? పెరుగుతా ఉన్నాయి. సరిపోతున్నాయి, అంతే సరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా లేదు అనే మాట లేకుండా దేవుడు ఆ సమృద్ధిని ఇస్తాడు మనకి. మన విశ్వాసం అంటే అది. విశ్వాసం అని అంటే ఉందలే విశ్వాసం మాకెందుకు లేదు, మేము పాట పాడతాం, ప్రార్థన చేస్తాం, మా ఇష్టానుసారంగా బతుకుతామంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం కాదు.
నువ్వు విశ్వాసి అయినప్పుడు విశ్వాసానికి సంబంధించిన క్రియలు నీ జీవితం ద్వారా రావాలి బయటికి. మొదట బంట బాపతు తెస్తే దేవుని యొక్క సేవకుడు విశ్వాసంతో పెట్టు అని అంటే సమృద్ధిగా సరిపోయింది. విశ్వాసానికి కొలమానం. ఆయనంట 11వ సంతానం అంట వాళ్ళ అమ్మ నాన్నలకి. ఎన్నో సంతానం? 11వ సంతానం కాబట్టి జోసెఫ్ అని పేరు పెట్టారు. యోసేపు కదా ఇజ్రాయెల్ 11వ సంతానం. యోసేపు అని పేరు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ చాలా బాగా బతికారు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పోయారు. పోయిన తర్వాత ఈయన చిన్నోడు కదా, అలా పెద్దన్నయ్య అంట, అరే నీకు చదువు ఎందుకు లేదా, మా పిల్లల క్యారేజీలు ఇచ్చిరా, మా పనులు ఇంట్లో పనులు చేసి పెట్టని చదువు మా ఇంట్లో పనులు అయిపోయింది. అరకొర చదువుతో అలానే ఏదో చేస్తుంటే లైఫ్ సెటిల్ అవ్వలేదు. పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత చేయటానికి పని ఏమి కెమెరా కాంపిటీషన్ అడిగితే వాళ్ళ అత్తోళ్ళు ఎగతాళి చేశారంట, వాళ్ళ అన్నలు ఎగతాళి చేశారంట, అందరూ ఎలా కొల చేశారు. వాళ్ళ నాన్నంత కాలం చేతిలో డబ్బులు ఉంటాయిగా, డబ్బులు ఉన్నంత కాలం ఫ్రెండ్స్ బెల్లం పక్కన ఏగలు ఉన్నట్టుగా వీడిని బాగా పీడించుకు తినేశారు. అందుకే తను తన అన్నలందరూ బాగున్నారు, తన అత్త తరపు వాళ్ళు బాగున్నారు, ఇతడు మాత్రం బాగాలేదంట. పరిస్థితి ఎప్పుడైతే తన స్థితి మారాలనుకున్నాడు, రాత్రులు ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసేవాడు దేవుని దగ్గర. వింటున్నారా? దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. దేవునికి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. విడిచిపెట్టలేదు దేవుడు. వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలన్నిటికంటే అతని కుటుంబాన్ని దేవుడు ఎంతో హెచ్చించాడు. ఎక్కడికొచ్చింది ఆయన విశ్వాసం? దేవుడు విడిచిపెట్టలేదు. తన కొడుకు జీతం సంవత్సరానికి 50 లక్షలు. ఎంత? సంవత్సరానికి 50 లక్షలు అంటే నెలకి ఎంత? 4.5 లక్షలు సుమారుగా. సంవత్సరానికి చెప్పాలి గట్టిగా. మరి దేవుడు మన జీవితాన్ని మార్చుకొని విశ్వాసం ఆయన దగ్గర, ఆ విశ్వాసం చొప్పున మనం బ్రతకడానికి మనం తీర్మానం చేసుకుంటే దేవుడు ఎంత అద్భుతంగా మన జీవితాలని మలుస్తాడు, మారుస్తాడు, సమృద్ధినిస్తాడు. మనం అనేకమైన ఉదాహరణలు మనం చూడగలం. ఇప్పుడు ఈ బలి అనే దాని మీద మన విశ్వాసం ఎవరి మీదకి ఎలా రావాలి అని అంటే చూడండి, యోహాను సువార్త 3వ పాఠంగా మనం చదివాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. విశ్వసించువాడే, చెప్పాలి గట్టిగా, విశ్వసించువాడే గట్టిగా ఒట్టి నిత్య జీవం కాదు, విశ్వసించువాడే. అందరూ చెప్పండి. ఈ బలిని ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో, నాకు చనిపోయిన వాడు, నాకు చాలిన దేవుడు, అది తుఫాన్ అయినా, భయంకరమైన కల్లోల పరిస్థితి అయినా, కరువు అయినా, కాటకమైన, ఉపద్రవమైన, ఏ పరిస్థితులైనా నన్ను లేవనెత్తగలిగిన వాడు, నాతో ఉండినవాడు, మరణం తర్వాత కూడా నన్ను బ్రతికించే దేవుడు, దేవుడు కలిగిన దేవుడు ఆయన నేను విశ్వాసం ఇస్తున్నాను. ఆ విశ్వాసం నన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాసం అనంటే మూతి 4 వంకరలు ముందు భక్తి చేయడం కాదు. ఎన్ని వంకరలు గట్టి చెప్పాలి. ఈ వంకరలు తిప్పే జబ్బు నీకుంటే ఇంట్లోనే ఉండడం. చర్చిలోకి వచ్చే ప్రతి ఒక్కరు, సంఘంలోనికి వచ్చే ప్రతి ఒక్కరు నా ఇంటి వారే అనేటువంటి విశ్వాసం ఉండాలి. అపోస్తుల కాలంలో ఎలా ఉంది వారి విశ్వాసం? తమ ఇళ్ళనైనను భూములైనను ఆస్తులనైనను అమ్మి వారు తమదని ఎంచుకొనక అందరి కోసం ఖర్చు పెట్టారు. దేన్ని బట్టి? మనలో నిజమైన విశ్వాసం అనుసరిస్తే ఈ మార్పులు తప్పకుండా సంభవిస్తాయి. మన గొప్పతనం కాదు. We are not worthy. నేను ముందే చెప్పా. We are unworthy. మనం పనికి వాళ్ళం, పనికొచ్చే వాళ్ళం కాదు మనం. కానీ మనం ఎవని యందు విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసం మనల్ని మలుస్తుంది. ఆయనకు అనుగుణంగా మారుస్తుంది.
ప్రియమైన దేవుని సంగమా, ఇట్టి విశ్వాసంలో మనము ఆయన మన కొరకు బలి అయ్యాడు. ఆ బలి అయిన యేసుక్రీస్తు మనకు సరిపోయిన నిత్య విశ్వాసంలో మనం జీవిస్తూ అనేకులను విశ్వాసంలోనికి నడిపించుదుము గాక. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్ ఆల్మైటీ. ఈ ఉదయకాల మీ వాక్యంతో మమ్మల్ని సంధించినందుకు వందనాలు. పరిశుద్ధ బలిగా నాయన నీ కుమారుడు మా కొరకు బలి అవ్వాల్సిన నేపథ్యాన్ని, అలాగే బలిని జరిగి శాశ్వతంగా మమ్మల్ని విడిపించాడని, ఆ విశ్వాసంలో మేము జీవిస్తూ నీ కుమారుని స్వరూపం మాలో ఏర్పడులాగా మలచబడుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. అందరము లేచి